ఒకసారి అర్జునుడు హనుమంతుడికి ఒక ప్రశ్న అడుగుతాడు. రాముడు విలువిద్యలో అంత గొప్పవాడైతే ఎందుకని అంత కష్టపడి రామసేతుని రాయలతో నిర్మించారు? అదే తానైతే బాణాలతోనే మొత్తం వంతెనను నిర్మిస్తానని గర్వంగా చెప్తాడు. దానికి హనుమంతుడు అన్ని మంది వానరుల బరువు తట్టుకునే వంతెనను అలా బాణాలతో నిర్మించడం కుదరదని బదులు చెప్తాడు. దానికి అర్జునుడు అటువంటి ఒక వంతెనను నేను నిర్మించగలనని చెప్పగా హనుమంతుడు అది అసాధ్యం అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడు ఒక బెట్ వేసుకుంటారు. ఒకవేళ అర్జునుడు నిర్మించిన వంతెన హనుమంతుడు బరువు తట్టుకోలేక విరిగిపోతే అర్జునుడు తన గాంధీవంతో సహా అగ్నిలోకి ప్రవేశిస్తానని చెప్తాడు. దానికి ఆంజనేయుడు తన బరువును గనక తట్టుకుని ఒకవేళ వంతెన నిలబడితే కురుక్షేత్రంలో అర్జునుడి కూడా ఉంటానని హనుమంతుడు మాట ఇస్తాడు. పోటీ కోసమని దగ్గరలో ఉన్న కొలను దగ్గర హనుమంతుడు అర్జునుడు ఇద్దరు వెళ్తారు. అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకొని కొలను మీదకి బాణాలను వరుసగా వదులుతాడు. అర్జునుడు వదిలిన బాణాలు అల్లుకొని కొలను మీదకి ఒక బలమైన వంతెనగా నిర్మాణం అవుతుంది. హనుమంతుడు ఆ వంతెన మీదకు వెళ్లి మొదటి అడుగు వేసినప్పుడు హనుమంతుని బరువుకి ఆ వంతెన కూలిపోతుంది. దాంతో అర్జునుడు ఓటమిని అంగీకరించి అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమవుతాడు. అంతలోనే శ్రీకృష్ణుడు వచ్చి విషయం తెలుసుకొని ఒక పందెంకి సాక్షి ఎవరూ లేరు అంటే ఆ పందెం చెల్లదు అని చెప్పి మళ్లీ పందెం మొదలు పెట్టమంటాడు. ఈసారి అర్జునుడు ఇంకా బలమైన వంతెన నిర్మిస్తాడు. కానీ మళ్లీ హనుమంతుడు ఆ వంతెన ఎక్కగా అది పడిపోవడం మొదలవుతుంది. కానీ అంతలోనే ఒక కూర్మం ఆ వంతెన కిందకొచ్చి ఉంటుంది. ఆ తాబేలు వంతెన కిందకి రావడంతో హనుమంతుడు ఎన్ని అడుగులేసినా ఆ వంతెన బలంగా అలానే ఉంటుంది. ఆ కూర్మ రూపంలో ఉన్నది ఆ పరమాత్మే అని గ్రహించి హనుమంతుడు ఓటమిని అంగీకరించి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు. హనుమంతుడు ఇచ్చిన మాట ప్రకారం కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై నుండి అర్జునుడికి తోడుగా